ఇక డీటెయిల్స్ చూద్దాం. నూతన ఏడాది 2025 వేడుకల సందడి హైదరాబాద్ లో మొదలైంది. అర్ధరాత్రి 1 గంట వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా రాత్రి 10 గంటలకు హైదరాబాద్ సిటీలోని అన్ని ఫ్లైఓవర్లని మూసివేయనున్నారు. రేపు ఉదయం 5 గంటలకి ఫ్లైఓవర్లని తెరుస్తామని పోలీసులు తెలిపారు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కు వెళ్లే ప్రయాణికుల కోసం మాత్రమే పీవీ ఎక్స్ప్రెస్ వే మాత్రం అందుబాటులో ఉంచుతున్నామని పోలీసులు చెప్పారు. పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్ చూపిస్తేనే అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, పీవీ ఎక్స్ప్రెస్ వే, ట్యాంక్ బండ్ మీదుగా హెవీ వెహికల్స్ కి అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్ల మూసివేతతో ఈ కింది మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. సెక్రటేరియట్ పక్కన ఉన్న మిన్ కాంపౌండ్ రోడ్డు కూడా మూసివేస్తామని పోలీసులు తెలిపారు. ఇక న్యూ ఇయర్ కారణంగా సిటీలోకి భారీ వాహనాలకి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు వివరించారు. నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు. రాత్రి 12:30 వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు నగరం అంతా కూడా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్కి సంబంధించినటువంటి వేడుకలంతా కూడా అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే మనం ఉన్నటువంటి హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాలన్నిటికి కూడా ఇప్పటికే యువత అంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా సరే న్యూ ఇయర్కి సంబంధించినటువంటి జోస్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ సరే నగరంలో ఉన్నటువంటి ఈవెంట్స్ కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా 5 స్టార్ హోటల్స్తో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా యువతంతా కూడా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోబోతున్నారు. ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా పోలీస్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు. ఎందుకంటే మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అయ్యేటటువంటి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రత నడుమ హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు జరిపేలాగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 10 గంటల నుంచి కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా 10 గంటలకి ఫ్లైఓవర్ ముందు ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయబోతున్నారు. ఎందుకంటే నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభమైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రేస్గా డ్రైవింగ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్లైఓవర్స్ అన్నిటిని కూడా 10 నుంచి నెక్స్ట్ డే 5 o'clock వరకు కూడా పూర్తిగా ఫ్లైఓవర్స్ అన్నీ కూడా క్లోజ్ కాబోతున్నాయి. దీంతోపాటు మరొక వైపు నగరంలో ఎక్కడికక్కడ కూడా 8 గంటల నుంచే ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు క్యాంపులు ఏర్పాటు చేయబోతున్నారు నగరంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పోలీసు అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా తాగి డ్రైవింగ్ చేయొద్దు. ముఖ్యంగా సెలబ్రేషన్స్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా వెహికల్స్ బుక్ చేసుకొని వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు చెప్తున్నారు. నగరంలో యువత సెలబ్రేషన్ దృష్టిలో పెట్టుకొని మరొకవైపు మెట్రో కూడా తమ సమయాన్ని కూడా పొడిగించడం జరిగింది. 12:30 వరకు కూడా తమ సమయాన్ని మెట్రో సేవల్ని హైదరాబాద్ నగరవాసుల కోసం టైం పెంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరు కూడా ఎందుకంటే గతంలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి అంశంలో కానీ మరొకసారి పునరావృతం కాకుండా ఎక్కడికక్కడ కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరి కాసేపట్లో మనం చూస్తున్నటువంటి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నైట్ 12 గంటలకి యువత కేరింతలు సెలబ్రేషన్తో ఇక్కడ
మారుమోగబోతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే యువత అంతా కూడా హుస్సేన్ సాగర్కి తరలి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా కేక్ కటింగ్ చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళు విష్ చేసుకుంటూ కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి నగరంలో మరికొద్ది గంటల్లోనే హై రేంజ్లో సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయని చెప్పాలి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.